ఎస్ఐ అంట మన గోడాల మీద రైడింగ్ చేసుకుంటూ నన్ను తరుముకుంటూ వస్తున్నాడన్నయ్య. అది రానా కూడా చెప్పలేదా? చెప్పానన్నయ్య. చెప్పిన వాడు ఇదే రకం కాదన్నయ్య. సరే విజయ్, నువ్వు లోపలికి వెళ్ళు, ఆ ఎస్ఐతో నేను మాట్లాడతా. మర్యాదగా సరెండర్ అయిపో. కదిలావో నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఈ రానా సామ్రాజ్యంలోకి వచ్చి ఈ రానా మనిషి మీద పిస్టల్ గురి పెట్టావంటే బ్రతకాలని లేదా? మిస్టర్ రానా, నేరం చేసిన వాడి కంటే నేరస్తుని కాపాడాలనుకోవడం ఇంత నేరం అన్న సంగతి నీకు తెలియదు అనుకుంటా. విజయ్, లోపలికి వెళ్ళు. మిస్టర్ రానా, నేరం చేయటం కంటే నేరస్తుని కాపాడాలనుకోవటం పెద్ద నేరం అన్న సంగతి నీకు తెలియదు అనుకుంటా. దాని నుంచి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది. నన్ను అరెస్ట్ చేయగల పోలీస్ ఆఫీసర్ ఇంకా పుట్టలేదు, వాదించగల దమ్ము లాయర్కి లేదు, శిక్షించగల సాహసం న్యాయమూర్తి చేయడు. నువ్వెంత ఇన్స్పెక్టర్వి? ఏదో నలుగురిని కూడబెట్టుకొని రౌడీజం సాగిస్తూ ప్రజలను భయపెడుతూ రాజకీయ నాయకులతో లాలూచీలు పెట్టుకునే ప్రతి ఒక్క అడ్డమైన వాడికి పోలీస్ అంటే అలసిరా. ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ పృథ్వీకి తలుసుకుంటే ఎన్కౌంటర్ అనే పేరుతో ఏరి పారేస్తారనే సంగతి నువ్వు మర్చిపోతున్నావు. ఇన్స్పెక్టర్, ఈ రానాతో పెట్టుకోవాలంటే ఈ డిపార్ట్మెంటే భయపడుతుంది. అలాంటిది నా గురించి తెలుసుకొనే మాట్లాడుతున్నావా? తప్పు చేసిన వాడు మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా అరెస్ట్ చేయడమే నా డ్యూటీ. మర్యాదగా సరెండర్ అయిపో. స్టేషన్కి నడు. ప్రాణాలతో తిరిగి వెళ్ళాలంటే మర్యాదగా నువ్వు పట్టుకున్న సరుకు వదిలేసి వెళ్ళు. ఏ కావాలో కోరుకో. ఆర్లా, నగదా, డబ్బ, బంగాళా. ఒకవేళ డబ్బు విలువ పడిపోయింది అనుకుంటే డాలర్లు కురిపిస్తా. కావాలో కోరుకో. నువ్వు రౌడీజం చేసి సంపాదించిన డబ్బుతో ఎవరినైనా ఏదైనా కొనగలను అనుకుంటున్నావేమో. నన్ను కొనలేవు, ఈ కాకి యూనిఫామ్ ని అసలే కొనలేవు. నిన్నేంట్రా టోటల్ గా ఓన్లీ డిపార్ట్మెంట్ నా వశపరుచుకుంటా. ఆవేశం నీ గుండెల్లో ఉండవచ్చు, అధికారం నా ఒంటి మీద ఉంది. నీ అధికారం అమాయకుల మీద అమాయకుల మీద చూపించడానికి ఉపయోగపడుతుందేమో, కానీ నాలాంటి వాడి మీద చూపిస్తే నువ్వు ఉండవు, నీ డిపార్ట్మెంట్ ఉండదు. ఏం బెదిరిస్తున్నావా? నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను అల్లం తప్పగా గల్లీలో తిరిగి సిల్లి నా కొడుకుని అనుకున్నాడా? పృథ్వీ, ఇన్స్పెక్టర్ పృథ్వీ, నీ పొగరు దించి నీ మెడలు వంచి నిన్ను కటకటాలలోనికి వేయడానికి వచ్చిన సింహ కిషోరాన్ని. నీలా నాతో సవాల్ చేసిన వాళ్ళంతా సవాలుగా మరి శ్మశానంలో నిద్రపోతున్నారు. నీలా ప్రగల్భాలు పలికిన వాళ్ళంతా అండమాన దీవులో అన్నమో రామచంద్రుని ఎలబటిస్తున్నారు. నువ్వు పెట్టుకుంటుంది సింహం దాన్ని గుర్తుంచుకో, తెలుగుతో కాదు. చింతపల్లి అడవుల్లో చిరుత పులులతో ఆడుకొని వచ్చిన వాడిని. ఆఫ్రాల్ నువ్వెంత, నీ బ్రతుకెంత? మర్యాదగా స్టేషన్ కి నడు. నన్ను అరెస్ట్ చేయడానికి నీకేం అధికారం ఉందని ఇక్కడికి వచ్చావు? ఇలాంటి అతి తెలివి ఉపయోగిస్తామని నాకు ముందే తెలుసు, అందుకని అరెస్ట్ వారెంట్ తో వచ్చాను. చాలనుకుంటా నువ్వు అరెస్ట్ చేయడానికి మిస్టర్ రాణా ప్రతాప్. మిస్టర్ ఇన్స్పెక్టర్, ఇదేమిటో తెలుసా? ఇది నా పర్సనల్ బెయిల్. దీని గురించి నీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. ఏ మినిస్టర్ దగ్గర నుండి నువ్వు నా అరెస్ట్ వారెంట్ తెచ్చావా? అదే మినిస్టర్ దగ్గర నుండి నేను నా పర్సనల్ బెయిల్ తెచ్చా. చక్రవర్తి అయినా మహారాజైనా మరణించేది మనిషిగానే.
ఈ రోజు నువ్వు తప్పించుకోవచ్చు, ఏదో ఒక రోజు నువ్వు చేసే అరాచకాలకు రాజకీయాలకు ముగింపిస్తాను. ఈ సంఖ్యలతో నిన్ను అరెస్ట్ చేసి అటకటాల వెనుక వేస్తాను. ఈ రాణాన్ని శిక్షించడానికి ఆ పై భగవంతుడు ఎన్నికం చేస్తాడు. అది నీ భ్రమ. ఈ పోలీస్ పృథ్వీతోనే ఛాలెంజ్ చేస్తున్నావా మిస్టర్ రౌడీ రాణా? అదే రాణా 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 ప్రతాప్. ఛాలెంజ్. ఇట్స్ మై ఛాలెంజ్. చేశారుగా ఈ యుద్ధ కిషోరాలని. వీరే ఈ నవ సమాజానికి నవయుగ కథానాయకులు. ఒకరు తన నమ్ముకున్న నీతి, న్యాయం, ధర్మంతో చట్టాన్ని పర్యవేక్షించాలనుకునే వాళ్ళైతే, మరొకరు తప్పు చేసిన వాడు గీత దాటితే చట్టంతో పని లేదు, న్యాయంతో పని లేదు. నోరు